ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు కేఈ రాజు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి సర్వేలు అన్నీ చూస్తేనేమో తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండు సేమ్ షేర్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారు? వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిండ్రు, కానీ వాళ్ళు కరప్షన్లో తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ బంధువులకు వాళ్ళ బిడ్డకు కొడుకుకు అల్లుళ్ళకు దారాదత్తం చేసేసిన రాష్ట్రాన్ని. ఆయనకు తెలంగాణ జాతిపిత లెక్క చూశారు కేసీఆర్ అంటే. కేసీఆర్ అద్భుతమైన వ్యక్తి, ఆయన వల్లే ఆయన కూడా ఒక భాగం తెలంగాణ రావడానికి. కానీ ఈ కరప్షన్ ఛార్జెస్లో తర్వాత ఈ పుత్రికోత్సాహంలో పోయి దెబ్బతిన్నది పార్టీ. మళ్ళీ అది లేవాలంటే చాలా కష్టం. ఇప్పటి కూడా ప్రజలకు విపరీతమైన అభిమానం కేసీఆర్ అంటే. కానీ ప్రజలకు ఏం కావాలి? కరప్షన్ లేని రాజకీయ నాయకులు కావాలి. కరప్షన్ ఒక లెవెల్ వరకు పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇంత భయంకరంగా కరప్షన్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అన్నారు కదా, ఆ పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి ఇద్దరు 50-50% షేర్ చేసుకుంటారు. కాకపోతే మోడీ అద్భుతమైన నాయకుడు. మోడీ వల్లనే ఈ 10 సంవత్సరాల్లో దేశము జీడిపి కానీ దేశ గౌరవం కానీ బాగా పెరిగింది. మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉండడం మన గర్వకారణం. ఎందుకంటే ఆయన గతంలో ఒక మాట చెప్పిండు మనకు, నేను ఓడిపోతే, నా పార్టీ ఓడిపోతే 10 నిమిషాల్లో నేను నా పిఎంఓ రెసిడెన్సీకి కాల్ చేస్తాను. దేశంలో ఎవరైనా నాయకుడు అలా ఉండా మీరు చెప్పండి. ఈరోజు వరకు ఆయన ఒక్కరోజు కూడా లీవ్ పెట్టింది లేదు. సో అలాంటి నాయకుడు ఉండడం దేశానికి గర్వకారణం. ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది. ఇప్పుడు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ఆయనకు నోబెల్ బహుమతి లిస్టులో కూడా ఉన్నాడు. దేశమంతా ప్రధాని మోడీ ఉన్నందుకు గర్వపడాలి. ఇప్పుడు బీజేపీ అధికారంలో 10 ఏళ్ళు చేసినప్పుడు ఉంటే రేట్లు అన్నీ పెరిగాయి అంటున్నారు కదా, గ్యాస్ బిల్లు కానీ పెట్రోల్ కానీ, దాని గురించి ఏమంటారు? అది కామన్ అండి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ కింద ఉన్న మన జీతాలు ఎంతనో మీరు ఒకసారి బేరే చేసుకోండి, మన బిజినెస్ టర్నోవర్ ఎంతనో వేసుకోండి. ఇప్పుడు పెరిగింది కదా. సో బిజినెస్ మన ఆదాయం పెరిగినప్పుడు ఇది రేట్స్ కూడా పెరుగుతాయి. దాని కాలానికి అనుగుణంగా మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఇప్పుడు మనకు అత్యధికంగా మనం ఖర్చు పెట్టేది దేశ రక్షణ చాలా ఇంపార్టెంటే కదా. మనం ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటుంటాం అన్నీ రక్షణ సామాగ్రి అంతా. ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4-5 మంత్స్ అవుతుంది అధికారంలోకి, వాళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి వల్లనే కాంగ్రెస్ వచ్చింది, అది నో డౌట్, అందులో సందేహం లేదు. కాకపోతే ఆయన కష్టపడి కాంగ్రెస్లో అధికారం నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, అందులో దాదాపు 4-5 సీఎంలు కావాలని ఊవిలుడుతుంటారు. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పరిపాలనని వేరే గవర్నమెంట్తో పరిపాలన కంపేర్ చేయలేము. కేసీఆర్ టీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్లో కేసీఆరే అన్నీ కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. కాబట్టి అది వాళ్ళు 10 ఏళ్ళు చేయగలిగారు, వీళ్ళు చేయలేరు. ఈయన క్రమశిక్షణతోని అంకిత భావంతో రేవంత్ రెడ్డి గారు చేస్తానన్న సీనియర్లు చేయనియరు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.